ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమణ దోంబిడ్లారా, గత కొన్నాళ్ళుగా మరి ఈ 4-5 లైన్లలో వేది సువార్త కూడికలు మనము నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇదే ధ్యానాన్ని, ఇదే అంశాన్ని ప్రతి సువార్త కూడికలోనూ ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకు ఈ మాటలు మరలా 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 పదే పదే చెప్తూ ఉన్నాను అనంటే, ఈ రోజున క్రైస్తవ సమాజము ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, కొన్నిసార్లు మేలు చేసి విసిగిపోతున్నాం, కొన్నిసార్లు అతిగా భక్తి చేసి విశ్వాసముంచి ప్రార్థన చేసి ఉపవాసాలుండి దేవుని సన్నిధికి వెళ్ళి కనిపెట్టుకొని ప్రార్థన చేసి అన్ని చేసినా, కానుకలిచ్చి దశంభాగాలిచ్చి ఇన్ని చేసినా దేవుడు మా జీవితంలో ఎందుకు కార్యము చేయడం లేదు, ఇంకా మేము అనుకుంటున్నటువంటి కార్యాలు కొన్ని నెరవేర్చబడడం లేదు, కారణం ఏంటి? మేము ఇన్ని చేసి కూడా, ఇంత భక్తి చేసి కూడా వ్యర్థమేనా? అంటే దేవుడు మాకు అన్యాయం చేస్తున్నాడా అనేటటువంటి అపోహలో నేటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారని చెప్పక తప్పదు. అందుకని ఈ మాటను ఆధారము చేసుకొని ఈ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఎంతటి న్యాయవంతుడో, తనను నమ్మిన బిడ్డల పక్షముగా ఏ రీతిగా కార్యము నెరవేర్చగలడో మరి ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటిగా మరి అబ్రహామును మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా దావీదును జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధముగా ఎలీషా మరియు షూనేమీరాలైనటువంటి స్త్రీని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున మరి దేవుడు అన్యాయస్తుడు కాదు అని నిరూపించేటటువంటి మరి యొక్క సందర్భము బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అందరూ తీయండి, రాజుల మొదటి గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము తీయండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా గమనించండి. మరి అహాబు కాలములో చాలా కరువు వచ్చినటువంటి సందర్భం. ఏలియా ప్రవక్తగా, దేవుడి ప్రవక్తగా ఉన్నాడు, అహాబు రాజుగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రజలు పాపానికి దారి తీసే విధముగా రాజు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా పాపభూష్టమైన కార్యాలకు అలవాటు పడి ఎవరికి తోచినటువంటి విధముగా వారు బ్రతుకుతున్నటువంటి వేళలో ఇదిగో దేవుడి ద్వారా ఒక వాక్కు ప్రకటించబడింది ఏలియా ద్వారా. ఇదిగో 3.5 సంవత్సరాల వరకు మంచైనను వర్షమైనను ఇక ఏది కూడా భూమి మీదకి రాదు అని ప్రకటన చేశాడు. బ్రహ్మణ దోంబిడ్లారా,
ఇక 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చినటువంటి పరిస్థితి. ఇది సహజంగా అనేక మార్లు మన సంఘములలో ఆయా చోట్ల వెళ్ళినప్పుడు కానీ అనేక మంది దైవ సేవకులు చెప్పగా మనం విన్నాం. ఈరోజున మరి ఒక కోణములో ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం గనక చాలా శ్రద్ధగా ఆసక్తిగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఏలియా ప్రార్థన చేసి ప్రకటించిన విషయం ఏంటంటే, ఇదిగో రాబోయే సంవత్సరాలలో ఇక భయంకరమైన కరువు రాబోతా ఉన్నది, ఏ విధమైనటువంటి ఆహారము దొరకదు, మరి వర్షాలు పడవు, కరువు ఉంటుంది అని ప్రకటన చేశాడు. ఆ కరువులో ఏలియా కూడా ఉన్నాడు. ఆయనే ప్రకటన చేశాడు. ఆయన కూడా కరువును అనుభవించవలసి వస్తుంది. అయితే దేవుడు తన సేవకుని కాపాడుకోవడానికి చేసినటువంటి పని ఏంటంటే, ఏలియాతో అన్నాడు 3వ వచనములో, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా, ఏలియా, కరువు అందరికీ కానీ నీకు కాదు నాయనా, ఇంతవరకు నన్ను నమ్మకంగా వెంబడిస్తూ వచ్చావు కదా, నేను చెప్పినటువంటి పద్ధతులను అవలంబించావు కదా, నీ ఇష్టానుసారముగా కాకుండా నా చిత్తానుసారముగా నువ్వు ప్రవర్తించావు కదా, అందరికి దేశమంతా కరువు ఉన్నా ఏలియాకు మాత్రము దేవుడు కరువు తీసుకురాలే. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా, ఆ ఏలియా ఇప్పుడు కరువులో లేడు. ఇదిగో యోర్దాను దగ్గర ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు త్రాగు. మరి ఆహారం ఎలా ప్రభువా? ఆహారం గురించి చింతించకు, ఎక్కడ ఆహారం దొరకట్లేదు కదా, ఇదిగో కాకులకు నేను సెలవిచ్చాను, ఆ కాకులు నీకు నిత్యము ఆహారాన్ని తీసుకొచ్చి నీకు వడ్డిస్తూ ఉంటాయి. ఆహారం తిను, ఆ నీళ్లు తాగు, అక్కడే చెట్ల కింద సేదదీరు, అదే నీ జీవితం, వెళ్ళు అన్నాడు. కొద్ది కాలమైన తరువాత ఆ వాగు కూడా ఎండిపోయింది, నీళ్లు లేవు. మనిషికి ఎంత ఆహారం ఉన్నా కానీ నీళ్లు లేకపోతే చాలా కష్టం. పోషించడానికి కాకోలములు ఉన్నా త్రాగడానికి నీళ్లు లేనందున ప్రభువా మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇదిగో దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు 8వ వచనములో, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని దేవుడు ఏలియాతో చెప్పడం జరిగింది. అయ్యా, మరి ఇక్కడ నీళ్ళు ఎండిపోయాయి, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి? నేను ఎలా పోషించబడాలి? నన్ను ఎలా పోషిస్తావు? నా బ్రతికేంటి ఇప్పుడు? నేను ఎలా బ్రతకాలి అన్నప్పుడు, ఇదిగో సారెపతను ఊరి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నేను సెలవిచ్చానయ్యా, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నీకు భోజనం పెడుతుంది, అక్కడ బ్రతుకు అని చెలువు ఇచ్చినప్పుడు అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి జరిగిన విషయం ఏంటంటే, ఇదిగో 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, అందుకతడు లేచి సారెపతనకు పోయి ఆ పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, ఆహా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి విధముగా ఏలియా చేస్తున్న పని ఏంటంటే, ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆమె చేస్తున్న పని ఏంటంటే, కాస్త ఆ కట్టెలు ఏరుకుంటూ ఆ నెత్తి మీద ఆ మోపు పెట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నది. మొత్తం మీద ఇంటికి వచ్చింది. ఆ కట్టెల మోపు దించిందో లేదో దైవజనుడు ఆమెను ఎదుర్కొన్నాడు. ఏమ్మా, బాగున్నావా? వందనాలమ్మా, అందరు వందనాలు చెప్పండి. వందనాలు. దైవజనుడు వందనాలు చెప్పగా ఆమె కూడా వందనాలు సార్, ఎక్కడి నుండి వచ్చారు, ఎట్టెట్టు వచ్చారు? ఏం లేదమ్మా, కొన్ని నీళ్ళు తీసుకురాపో ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. కానీ నీళ్ళకేముంది, ఎవరు సడన్గా వచ్చినా కానీ, ఎవరు వచ్చినా మన దగ్గర స్టాక్ ఉండేవేంటి? నీళ్ళు ఖచ్చితంగా స్టాక్ ఉంటాయి, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. భోజనం పెట్టాలంటేనే కొంచెం ఆగండి అయ్యా, ఒక గంట సేపు ఆగండి,
కొద్దిసేపుగా ఆగండి. కొన్నిసార్లు ఏమి లేకపోయినా కానీ అప్పు సప్పు పక్కింట్లోనో అక్కడనో చక్కెర ఉప్పు కారము ఇంత అప్పు తెచ్చుకొనైనా బంధువులు వచ్చినా ఎవరైనా అతిథులు వచ్చినా మనము మర్యాద చేయడానికి ప్రయాసపడుతూ ఉంటాం మన దగ్గర లేకపోయినా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలమ్మా, వందనాలు. వందనాలు సార్, ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చాను అంతా నా కథ ఇంత చెప్తాను కానీ ఫస్ట్ కొన్ని నీళ్ళు తీసుకురాపో. అట్టనయ్యా, ఒక్క నిమిషం అయ్యా, కుండలో నీళ్లు ముంచుకొని తెచ్చారు. అమ్మా అదే చేత్తో కొంచెం రొట్టె ముక్క పట్టుకరా తల్లి. ఏమంటున్నాడు? అదే చేత్తో ఒట్టి నీళ్ళు ఏం తెస్తావమ్మా, ఆకలి అవుతుంది, రొట్టెలు కొడుతున్నట్టున్నావు, సిద్ధం అంతా రెడీ చేస్తూ ఉన్నట్టున్నావు, పిండి బిసుకు పెట్టావు కదా, రొట్టె ముక్క పట్టుకరా, తినడానికి ఏదన్నా పట్టుకరా. ఏమి సారు, లేక లేక దేశమంతా కరువు వచ్చేసింది, మా ఇంట్లో కరువు ఉన్నది, నేను ఇదిగో నా భర్త లేడు, ఇక నన్ను పోషించేవారు ఎవరు లేరు, మొత్తం మీద ఇంతవరకు ఏదో విధంగా బ్రతికి బట్టగట్టగలిగాము, ఇంతకాలం నేను బ్రతుకున్నానంటే కరువులో కూడా ఏదో నా కుమారుని కోసమేనయ్యా. చివరి భోజనం ఈరోజు భోజనం చేసిక మేము కూడా ఆకలి మంటతో మరణించాలనుకుంటున్నాము, ఇక తప్పదు. ఈ ఊరి చివరిలో మాకు భూ పెట్టే వాళ్ళు ఎవరు లేరు, దేశమంతా కరువు ఉన్నది, ఎక్కడికి వెళ్ళిన ఆహారం లేదు, ఇక బ్రతకడం మాకు చేత కాదయ్యా. ఏం అడుగుతున్నావు సార్, నువ్వు నీళ్లు తెమ్మన్నావు, ఏదో ఉన్నది ఇస్తా ఉన్నాను, భూ పెట్టమంటే మాకేడ లేదు, ఇక్కడ నీకేడ పెట్టేది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. ప్రేమణ దోంబిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఇదొక యెహోవా జీవము తోడు అయ్యా, ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నదయ్యా, తొట్టిలో కొంచెమే పిండి ఉన్నదయ్యా, అంతకు మించి నా దగ్గర ఏమీ లేదయ్యా. అది కూడా నా కుమారునికి మొదటగా పెట్టి ఏదన్నా మిగిలితే నేను ముద్ద తిని ఈ ఒక్క రాత్రి కాలము వెళ్ళబొచ్చి రేపటి దినమునిక మేము కూడా మరణించవలసినదే, ఇక మాకు కూడా చేత కావట్లేదయ్యా ఇలాగూ కరువులో జీవించడము అని చెప్పినప్పుడు, అమ్మా సరే అంతటా కరువు ఉన్నది వాస్తవమే, కానీ నేను ఊరికే నీ దగ్గరికి రాలేదమ్మా, నిన్ను బాధ పెట్టడానికి రాలే, నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలే, కానీ నా దేవుడు నాకు సెలవిచ్చాడు, ఇదిగో నీ ద్వారా నన్ను పోషిస్తానన్నాడు, నీ దగ్గర ఏమీ లేదు అని నువ్వు చెప్తా ఉన్నావు వాస్తవమే, కానీ ఆ కొద్దిగా ఉన్నదన్నావు కదా, అందులో మొదటి చిన్న అప్పము చేసుకొని నా దగ్గరకు తీసుకురా తల్లి. యెహోవా జీవము తోడు, నీకు ఇక ఈ కరువులో ఏనాడు నువ్వు ఆకలి కొనవు, దప్పికొనవు. దేవుడి రోజున నువ్వు నాకు మొదటి ఆహారము పెట్టినట్లయితే దేవుడి రోజున నీకు ఏ మాత్రము తక్కువ చెయ్యడు అని చెప్పినప్పుడు ఆ మాట నమ్మింది తల్లి. దైవ సేవకుడు అంటున్నాడు, గొప్ప ప్రవక్త అంటున్నారు, దేవుని దాసులు అంటున్నారు, దేవుని దాసులకు పెడితే దేవునికి పెట్టినట్టే కదా, దాందే మహద్భాగ్యమని ఒక చిన్న రొట్టె ముక్క తీసుకొని వెళ్ళి పాస్టర్ గారికి పెట్టింది. అయ్యగారు తిన్నాడు, ఆశీర్వదించి ప్రార్థన చేశాడు, తిన్నాడు, నీళ్లు త్రాగాడు. ఇక ఆమె రొట్టెలు కొడుతూ ఉన్నది, కుమారుడు తిన్నాడు, ఆమె తిన్నది. పొద్దున్న లేసరికి మళ్ళీ పిండి ఉన్నది, బుడ్డిలో నూనె ఉన్నది, మళ్ళీ పొద్దున కొట్టుకున్నారు, రొట్టెలు కొట్టుకున్నారు, తిన్నారు, నీళ్లు తాగారు, మధ్యాహ్నం మరలా ఉన్నది, రాత్రి ఉన్నది. అలా కరువు తీరేంత వరకు కూడా ప్రేమణ దోంబిళ్ళ 16వ వచనంలో రాయబడింది, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మాట విన్నందుకు, దేవుని సేవకుల మాట విన్నందుకు ఆ తల్లి ఇంటిలో ప్రేమణ దోంబిళ్ళ ఒక్క పూట ఒక్క రోజు తిని చనిపోదాం అనుకున్నవారు, ఇక అయిపోయింది మా జీవితం,
ఇక నాకు భర్త లేడు, ఈ కుమారునికి తండ్రి లేడు గనుక, ఇక మమ్మల్ని పట్టించుకునే నారదుడు లేడు గనుక, ఇక ఈ అరణ్య మార్గమున ఇక మమ్మల్ని ఎవరు పోషించేది, ఇక మరణిస్తాం ఈ యొక్క పూట దీన్ని అనుకున్న వాళ్ళు ప్రేమణ దోంబిడ్లారా 3.5 సంవత్సరాలు సమృద్ధిగా భోజనము చేసి బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఏ కుమారునికి భోజనం పెట్టి ఏ తల్లి నేనును నా బిడ్డను చనిపోతాము అని అనుకున్నారో ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. అంత క్షేమంగా ఉన్నది. కరువు తీరిపోయింది, సమృద్ధి కలిగింది, పంటలు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నది. అంత క్షేమంగా ఉంటున్నటువంటి వేళ ఒక రోజున జరిగిన సందర్భం ఇది. చాలాసార్లు మనం వినుండం, కొన్నిసార్లు వినుంటాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనము 17వ వచనము చదవండి. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయెను. జాగ్రత్తగా గమనించండి. కరువు తీరిపోయిందండి. దైవజనుడు అడిగిన ఒక్క మాటకు లోబడిన ఆ తల్లి దైవజనునికి రొట్టెనిచ్చింది, త్రాగడానికి నీళ్ళనిచ్చింది. తాను తన కుమారుడు ఈ దైవజనుడు 3.5 సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్డులో నూనె తక్కువ కాలేదు. వాటిని చక్కగా తిని తృప్తి పొంది 3.5 సంవత్సరాలు జీవించారు. కరువు తీరిపోయింది, సమృద్ధి కలిగింది, పంటలు పడుతూ ఉన్నాయి. ఇక సమృద్ధి అయిన ఆహారము కుటుంబంలోనికి వచ్చేసిందమ్మా. ఇక వెళ్ళొస్తాను, ఇక మరి కాస్త అప్పుడప్పుడు వస్తూ ఉంటానులేమ్మా అని చెప్పుకుంటూ బయలుదేరాడు. అయితే అప్పుడప్పుడు అక్కడ ఉన్నాడు దైవజనుడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఆ కరువు తీరిపోయి సమృద్ధి కలిగిన తరువాత ఒకరోజు జరిగిన భయాకరమైనటువంటి సంఘటన ఏమిటి అనంటే, ఆ కుమారుడు తనకు ఆ యజమానురాలకి ఎవరైతే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడో ఆ కుమారునికి ఒక పెద్ద వ్యాధి వచ్చి మరణించాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ కుమారునికి వ్యాధి వచ్చి మరణించాడు. అప్పుడు ఆమె ఏలియాతో చెప్తా ఉన్నది 18వ వచనము, దైవజనుడా నా యొద్దకు నువ్వు ఎందుకు వచ్చావయ్యా? దీని కొరకైనా? అయ్యో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పావు కదా, దేవుడు మీకు క్షేమాన్ని ఇస్తాడని చెప్పావు కదా. ఈ రోజున ఏ కుమారుని చూసుకొని నేను ఇంతకాలము బ్రతుకుతా ఉన్నానో ఆ కుమారుడే వ్యాధితో బాధపడి అలమటించి ఇదిగో మరణ శయ్యలో ఉన్నాడయ్యా, చివరి దశలో ఉన్నాడు. మొత్తం మీద మరణించినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉన్నది. నువ్వు నా యొద్దకు రానిమిత్తమేమి? ఎందుకొరకు వచ్చావయ్యా? దీని కొరకే దేవుడు నిన్ను పంపాడా? ఏంటి ఇంత అన్యాయం చేసావు? నీకు 3.5 సంవత్సరాలు భోజనం పెట్టిన చేతయ్యా, 3.5 సంవత్సరాలు నీకు కావాల్సింది నేను చేసి పెట్టాను కదయ్యా. నా దేవుడు నిన్ను దీవిస్తాడు అని సెలవిచ్చావు కదా. ఏదయ్యా అని దీవెనా? నా ఒక్కగానొక్క కుమారుడు ఈ రోజున మరణిస్తున్నాడే, నేను ఎలా బ్రతకాలి? ఇక ఎందుకు బ్రతకాలి? ఎందుకు వచ్చావయ్యా? ఇంకా అంటున్న మాట ఏంటంటే, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికై నా యుద్ధకు వచ్చితివా? నేను దోషం చేశాను, నేను పాపం చేశాను, ఆ పాపాన్ని బట్టి నా కుమారుడు చనిపోయాడని చెప్పడానికి వచ్చావా? అసలు ఎందుకు వచ్చావు నాయనా? రాకుండా ఉండిన ఆ రోజున ఒక ముద్ద భోజనం చేసి రాత్రికి రాత్రి ఆ నిద్రలోనే కన్ను మూస్తే ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు గారు అయిపోయేది. వచ్చావు, దేవుడు మా పక్షాన ఉంటాడన్నావు, మిమ్మల్ని పోషిస్తాను అని అన్నావు, నా దేవుడు గొప్పవాడన్నావు. ఈరోజు నన్ను కుమారుడు చనిపోయాడయ్యా, ఏంటి పరిస్థితి అని చెప్పినప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనంలో
ప్రేమణ దేవుని బిడ్డలారా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, జాగ్రత్తగా వినండి, మా ఏడిని కుమారుడు చనిపోయినటువంటి బిడ్డను ఎత్తుకొని అలాగే పరిగెత్తుకుంటూ వచ్చి దైవజనునితో మాట్లాడుతూ ఉన్నదిగో చూడయ్యా, కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం, ఇదిగో నీతో పాటు నాతో పాటు కలిసి భోజనం చేసిన బిడ్డ ఈ రోజున జీవోత్సవాల్లాగా పడి ఉన్నాడు, ఏం చేయాలి అన్నప్పుడు ఒకసారి నాకు ఇవ్వమ్మా. దైవజనుడు ఆ కుమారుని ఎత్తుకొని పై అంతస్తు రూమ్లోనికి వెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టాడు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతన్ని ఆ పై అంతస్తు గదిలోనికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపినంతగా ఈమె మీదకి కీడు రాజేసిదివా అని దేవునికి మొరపెట్టి ఆ కుమారుని మీద 3 సార్లు మరి కుమారుడు ఎలాగైతే పడుకున్నాడో అలాగున మరి కాళ్ళకు కాళ్ళుగా చేతులకు చేతులుగా ఆ నోటికి నోరుగా తన మీద అలాగే బోర్ల బొక్క పడుకొని ఆ 3 సార్లు ఆ రీతిగా తనకు వెట్ట కలిగే విధముగా మరి ముమ్మారు పారచాచుకొని ఆ కుమారుని మీద పడుకొని మరలా 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 3 సార్లు ప్రార్థన చేయగా, ప్రేమణ దేవుని బిడ్డలారా, 22వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇలా 3 సార్లు దైవజనుడు కుమారుని మీద పారచాచుకొని ప్రార్థన చేసిన వెంటనే ఇదిగో దేవుడు ఏలియా ప్రార్థన విని ఆ కుమారుడు మరలా బ్రతకడానికి సహాయం చేశాడు. 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో అమ్మా నీ కుమారుడు. ఎంత గొప్ప అద్భుతం! దేవునికి మహిమ కలుగును గాక. ఆ తల్లి చనిపోయిన కుమారుని ఏలియా చేతికి అప్పగించింది. ఈ దైవజనుడు బ్రతికి ఉన్న కుమారుని తల్లి చేతిలో పెడతా ఉన్నాడు. కుమారుడు చనిపోయిన వెంటనే వ్యాధితో బాధ అనుభవిస్తున్నప్పుడు తల్లి ఏమనుకుని ఉంటుంది? ఈ దేవుడు నాకు అన్యాయం చేశాడు. 3.5 సంవత్సరాలు, దరిదాపుగా 3.5 సంవత్సరాలు ఈ దైవజనుడిని పోషించాను, ఏమి తక్కువ కాలేదు, కానీ నాకు ఏదైతే ప్రాముఖ్యమైనదో ఈ రోజున అదే నా కళ్ళ ముందు లేకుండా, నా కుమారుడే లేకుండా చేశాడు. ఈ దేవుడు ఎంత అన్యాయం చేశాడు నాకు అనుకుని ఉంటుందా? అనుకోదా? మరి అన్యాయం చేశాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం. వారు చూపిన ప్రేమను మరచడానికి, తను చేసిన పరిచర్యను మర్చిపోవడానికి, తను చేసిన ఆతిథ్యం మర్చిపోవడానికి, ఆ దైవజనుని పట్ల ఆమె చూపించిన ఆ ప్రేమ మర్యాదలు మర్చిపోవడానికి ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజున ఒకవేళ ఆ తల్లిలాగా భావించి ఒకవేళ మీరు కూడా అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఇన్నాళ్ళుగా నేను మందిరానికి వెళ్తా ఉన్నానండి, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, ఇదిగో అది చేస్తూ ఉన్నాను, మరి నా జీవితంలో ఎందుకు ఈ ఆటంకాలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ వేదన అనేటటువంటి భావనలో ఒకవేళ ఉన్నావేమో జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవుడు తనను నమ్మిన బిడ్డలను ఎన్నటికీ దేవుడు అన్యాయస్తుడు కాడు అనడానికి ఇదొక నిదర్శనమైనటువంటి సాక్ష్యం. ప్రేమణ దేవుని బిడ్డలారా, చనిపోయిన కుమారుని తీసుకొచ్చింది తల్లి. ఆ దైవజనుడు బ్రతికి ఉన్న కుమారుని ఆ తల్లి చేతిలో పెట్టిన వెంటనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేనెరుగుదును.
ఈ దేవుడు మాట తప్పని వాడని, ఈ దేవుడు నిజమైన దేవుడని, ఈ దేవుడు నిజమైన నమ్మకమైన వాడని, ఈ దేవుడు అన్యాయము చేయువాడు కాదు అని, అన్యాయస్తుడు కాడు అని ఈరోజు నేను నమ్ముతున్నానయ్యా అని దైవజనుడి దగ్గర చెప్పి వెళ్ళింది. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమణ దోంబిడ్లారా, దేవుని నమ్మిన మనము కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. అంత బాగానే ఉన్నది. ఈమెకు 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, వర్షం రాలేదు, కానీ పోషింపబడ్డారు. సమృద్ధి ఉన్నది. అందరు కరువుతో అలమటిస్తూ ఉన్నారు. కరువుతో అలమటిస్తూ ఉన్నారు. పావురపు రెట్ట కొనుక్కుంటా ఉన్నారు, గాడిద తలలు కొనుక్కుంటా ఉన్నారు. కరువులో తినకూడనివి తింటా ఉన్నారు. అది కూడా ఎక్కువ రేట్లకి. ఇక వారి ఈ ఒంటి మీద ఉన్నవన్నీ నగలు అన్నీ అమ్మేసుకొని, ఆస్తులన్నీ అమ్మేసుకొని బ్రతకాలి కదా, లేకపోతే చచ్చిపోతారు. అందుకని అలా ఖరీదైనటువంటి ఆహారము, వ్యర్థమైనటువంటి ఆహారం కొనుక్కొని తింటా ఉంటే ఈ దేవుడు వీరిని మాత్రము మంచి శ్రేష్టమైన యవల రొట్టెతో, మంచి నీళ్లతో వారిని పోషించాడు. 3.5 సంవత్సరాలు వారికి కరువు లేదు. కానీ అదంతా అయిపోయిన తర్వాత అమ్మయ్య ఈ రోజున బాగున్నాం, ఈ రోజున మేము గట్టెక్కాం, ఇక మాకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు అని అనుకుంటున్న టైంలో కుమారుడు చనిపోయాడు. ఈ రోజున మనకు కూడా పరిస్థితులు అననుకూలంగా, కష్టాలు నష్టాలు ఎప్పుడు వస్తాయో తెలుసా? అన్నీ బాగున్నాయి, ఇక అమ్మయ్య అని కొంచెం మనం ఊపిరి తీర్చుకుంటాం చూడు, ఆహా కొంచెం ప్రశాంతంగా ఉన్నది. ఈ రోజున ఈ సంవత్సరం కాస్త బాగుంది, ఈరోజు కాస్త, ఈ నెల కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, అనుకున్నట్టు నెరవేరుతూ ఉన్నాయి. ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ బాధ లేదు, అంతా క్షేమంగా ఉన్నాం అనుకున్న తరుణములో వస్తుందండి ఏదో ఒక సమస్య. అయితే జ్ఞాపకం చేసుకోవాలా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఈ దేవుడు మనలను చెయ్యి విడిచే దేవుడు కాడు, మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన మనుషుల వలె మోసగించేవాడు కాదు. మనుషులు మాయ చేసి మభ్యపెట్టి మోసగించి నమ్మించి మోసం చేసే తత్వం మనుషులదైతే, నమ్మిన వారికి సహాయం చేసి న్యాయము చేకూర్చగలిగిన తత్వము మన యేసయ్యదనే ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరిగి ఆ నమ్మకమైన దేవుణ్ణి నమ్మకముగా వెంబడించుదాం. తనను నమ్మిన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయడు గనుక, ఇదిగో ఆ పేద విధవరాలు, తనకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు, ఇక ఎవ్వరు లేరు, బంధువులు లేరు, ఎవ్వరు లేరు, ఒక్కడే చనిపోయినటువంటి తరుణంలో ఇక దేవుడు నాకు అన్యాయం చేశాడు అనిపిస్తుందా లేదా? మనమైతే ఖచ్చితంగా ఏం మేలు చేశాడు దేవుడు నాకు, ఇన్ని సంవత్సరాలు ఉండి ఏం మేలు చేశాడు, ఇంకా ఇదిగో జరగలేదే, ఇంకా అనుకున్నది జరగలేదే అని కొన్నిసార్లు అభ్యంతర పడుతూ ఉంటాం. దేవుని సేవకు ఆటంకాన్ని మనము పెట్టుకుంటూ ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం, ఈ దేవుడు తను నమ్మిన వారిని ఎన్నటికీ అన్యాయము చెయ్యడు. కాబట్టి ఆ దేవుని మనము నమ్మకంగా వెంబడించుదాం. ఈరోజున నువ్వు చేసిన సేవ కానీ, ఇచ్చిన కానుక కానీ, దేవుని కొరకు నువ్వు నీ కుటుంబం పడిన ప్రయాస కానీ, దేవుని యందు మీరు చేసిన ప్రార్థన కానీ, ఉపవాస దీక్షలు కానీ, లేకపోతే మీరు ఏదైతే దేవుని కొరకు పరితపిస్తూ చేస్తున్న కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి దేవుడు ఒక రోజున ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. నీకు మాత్రము అన్యాయం చేసేవాడు కాదు అని ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరిగి, ఇదిగో దేవుని మనం ఇంకా నమ్మకంగా నమ్మి వెంబడించి దైవ చిత్తానుసారముగా బ్రతికి, కష్టమైన నష్టమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో సహితము దేవుని చిత్తానుసారముగా బ్రతికి, మనకిష్టం వచ్చినట్లు కాకుండా దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి ఈ జీవన యాత్రను ప్రభువులో కొనసాగించుకుందాం. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవదేవుడు మీకు అందరికి అనుగ్రహించి
ఇదిగో ఆ సారెపతు విధవరాలి జీవితంలో తన కుమారుని జీవితంలో చేసిన గొప్ప కార్యమును మీ జీవితములలోనూ మీ కుటుంబములోనూ సమృద్ధిగా చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.